భీముడు చంద్రోపాసకుడు. భీముడికి చంద్రుడు అంటే ఇష్టం దేవతల్లో. అందుకే వాళ్ళ అబ్బాయికి సుత సోముడు అని పేరెట్టాడు. ద్రౌపదీదేవి ద్వారా భీముడికి కలిగిన కుమారుడికి సుత సోముడు. సోముడు అంటే చంద్రుడు. చంద్రుడే నాకు కొడుకు రూపంలో పుట్టాడు అనుకున్నాడు ఆయన. ఆయనకు అంత ఇష్టం చంద్రుడు అంటే. చంద్రుడికి ప్రీతికరంగా ఉండాలని చంద్రుడు చేసినన్ని యజ్ఞాలు నేను చేస్తానని భీముడు యజ్ఞాలు చేశాడు. దేవలోకంలో యజ్ఞాలు అధికంగా చేసినవాడు చంద్రుడు, భూలోకంలో యజ్ఞాలు అధికంగా చేసినవాడు భీమసేనుడు. చాలామందికి తెలియదు ఆ విషయం. భీముడు అంటే గదా మొండి బండ కాదు, మహాయజ్ఞమూర్తి. ఆయన చేసినన్ని యజ్ఞాలు ఎవడు చేయాలి? ద్రౌపదీదేవి ఇంతో కాపురం చేసినంతకాలం మడిబట్ట తడిబట్ట సరిపోయింది ఎవడికి అని యజ్ఞాలే. తెల్లారు లేస్తే యజ్ఞం. అంత యజ్ఞం అంటే అంత ఇష్టం ఆయనకి. యజ్ఞం చేయాలి. ఎందుకంటే చంద్రుడు అనే యజ్ఞాలు చేశాడు. నాకు ఆయన అంటే ఇష్టం, నేను యజ్ఞాలు చేస్తాను. మనకు ఎవరన్నా ఇష్టం అంటే ఆయన చేసిందో ఆయన చెప్పిందో మనం చేస్తాం కదా. అలాగా చివరి కొడుక్కు సుతసోముడు అని పేరెట్టి చంద్రుడే నాకు కొడుక్క పుట్టాడు అనుకోని అంత ఇష్టం. భీముడు చంద్రోపాసకుడు, ధర్మరాజు సూర్యోపాసకుడు, అర్జునుడు శివోపాసకుడు. విష్ణు భక్తుడు కాదు ఆయన, శివోపాసకుడు. జీవితం అంతా శివుడే ఆయనకి. నమశివాయ. కన్నప్ప ఎవరు? కాళహస్తి శతకంలో కన్నప్ప ఎవరు? పూర్వజన్మలో అర్జునుడు మళ్ళీ పుట్టాడు. పోయేవాడిగా పుట్టిన కన్నప్ప పూర్వజన్మలో మహావీరుడైన అర్జునుడు. భగవద్గీత విన్నా మోక్షం రాలేదు. ఎందుకంటే ఆయన ఇంట్లో మనకి మళ్ళీ పుస్తకం పెట్టి పసుపు కుంకం రాశాడు, పాటించలేదు. అలాగే ఇన్నిసార్లు చదవడం గొప్ప, అన్నిసార్లు చదవడం గొప్ప. చదవడం గొప్ప, వినడం గొప్ప కదా, పాటించడం గొప్ప. అందుకే ఓ మాట చెబుతారు భారతంలో చమత్కారంగా. అభిమన్యుడు పోయాట 13వ రోజు సాయంత్రం. ఆ రాత్రంతా అర్జునుడు ఓ పక్కన కూర్చొని ఏడుస్తూ ఉన్నట్టు. కొడుకు కదా. కృష్ణుడు ఇంకో పక్కన కూర్చున్నట్టు. ఆయన ఏడుస్తున్నట్టు. ఈయన ఏడుస్తున్నాడు ఈ చివర, ఆయన ఏడుస్తున్నాడు ఆ చివర. ఇద్దరు చెరొక బండ మీద కూర్చున్నారు. సరే, చూసిన వాళ్ళకి అర్జునుడు ఏడుపు ఆశ్చర్యం కలగల. వ్యాసుడు లాంటి మహానుభావులకి కృష్ణుడు ఏడుపు ఆశ్చర్యం. ఈయన ఎందుకు ఏడవడం? ఈయన దేవుడు కదా, ఈయనకి అభిమన్యుడితో ఏముంది, ఎంతోమంది పోయారు. ఆయన వచ్చి అర్జునుడిని అడగలేదు, కృష్ణుడిని అడిగాట. వాడు ఏడుస్తున్నాడు. సరే, మాకు అర్థమైంది, నువ్వెందుకు ఏడుస్తున్నావు అన్నట్టు. వాడికి భగవద్గీత అర్థం కాలేదని నేను ఏడుస్తున్నాను అన్నట్టు. నన్ను ఏం చేయమంటావు? అర్థమైతే ఇలా ఏడుస్తాడా? వీడు కొడుకు ఒక్కడే పోయాడా? దుర్యోధనుడు కొడుకు పోలేదా? నిన్నగాక మొన్న వీడు చేతిలో కర్ణుడు కుమారులు 3 పోలేదా? కర్ణుడు కుమారులను చంపినప్పుడు ఈయనకి ఏవో సంబరంగా ఉందా? వాళ్ళ అబ్బాయి పోయేసరికి ఏడుపు వచ్చిందా? నేను చెప్పింది ఏంటయ్యా భగవద్గీతలో? ఇది మనం గ్రహించాలి. భగవద్గీత చదువుతున్నామంటే ఏ శ్లోకమైనా ఒక్కటి మనం ఆచరణలో పెట్టదగింది రాసుకుని అది అయ్యాక ఇంకోటి చదవాలి. చదవక్కర్లేదు నువ్వు. యో నశోచతి నకాంక్షతి. దేనికి ఏడవకు, దేన్ని కోరకు. వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది. కోరిక లేనప్పుడు ఏడుపు ఎందుకు ఉంటుందండి? కోరిక ఉంటేనే దుఃఖం. గౌతమ బుద్ధుడు మహాతపస్సు చేసి కనిపెట్టిన సత్యం ఏంటంటే కోరికలే దుఃఖాలకు మూలం అన్నారు. వేదం ఎప్పుడో చెప్పింది ఆ విషయాన్ని. వేదం ఎప్పుడో చెప్పింది. శ్రోత్రియస్య జాకామహ దస్య, శ్రోత్రియస్య జాకామహ దస్య. ఆనందవల్లి ఉపనిషత్తులో ఉంటుంది.